హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమ్మీ లాగ్స్. సండే కదండి, ఈరోజు షాపింగ్కి వెళ్తున్నాము. మా మమ్మీ వచ్చారు మార్నింగ్. సో మా బ్రదర్ ఇంటి షాపింగ్కి తనే తీసుకెళ్ళింటారు. ఇంకా మా డాడీ కూడా ఇంటి దగ్గరే ఉన్నారండి. నేను మమ్మీ పాప మా ఆయన అయితే వెళ్తున్నాము. సో మా పాప చూడండి అవుట్ఫిట్. సో జూడియోకి అయితే వెళ్తున్నామండి. ఫస్ట్ అయితే పాపకి తీసుకుందామని చెప్పి వచ్చాము. ఇంతవరకు ఇక్కడికి ఎప్పుడు రాలేదండి. రేణిగుంట జూడియోకి అయితే వెళ్ళాము. ఇంకా పాపకి అయితే తీసేసుకున్నాము. ఈ రెండు డ్రెస్సులు అయితే నచ్చాయి మాకు. మా మమ్మీ నీకు బాగా అలవాటు అయిపోయింది నాని అంటుంది. మా ఆయన ముద్దు పేరు నాని అండి. సో ఇవి తీసుకుని వచ్చేసాము. పాపకైతే షాపింగ్ అయిపోయింది. ఇంకా మా ఆయనకైతే రేణిగుంటలో ఉండే జూడియోకి అయితే వచ్చాము. మా ఆయనకి అక్కడ బట్టలు ఏం నచ్చలేదంట తిరుపతిలో ఉండే జూడియోలో. ఇక్కడ లాస్ట్ టైం వచ్చాం కాబట్టి ఇక్కడ బాగుంటాయని చెప్పి ఇక్కడ తీసుకొచ్చాను నేను. ఇక్కడైతే తీసుకుంటున్నాడండి ఎలానో. ఇక్కడ కూడా ఫస్ట్ టైం అయితే వద్దన్నాడు, తనకి ఏం నచ్చలేదని. సో నేను ఎతికాను, బాగా ఎతికి ఒక 4-5 షర్ట్లు అయితే చూశాను. అంటే ముందే వచ్చి తీసుకొని వెళ్ళిపోయినట్టున్నారండి షాపింగ్ అంతా. అంటే సేల్స్ పెట్టారు కదా. సో నాకు ఈ షర్ట్ నచ్చింది అంటే ఏం నచ్చలేదు పో, నా దగ్గర ఎన్నున్నాయి బ్లాక్ అన్నాడు. సో కొత్తగా లుక్ ట్రెండ్ చేద్దామని చెప్పి కొత్తగా తీయించాను ఇవి. సో పర్ఫ్యూమ్స్ ఇవి మా మమ్మీ తీసుకున్నారు రెండు, మాకైతే ఒకటి తీసుకున్నాను. మా ఆయన అయితే ఇంకోటి అక్కడే జూడియోలో తీసుకున్నాడండి. ఇంటికి వెళ్ళాక చూపిస్తాను అవన్నీ మీకు. సో మా ఆయన షాపింగ్ అయితే అయిపోయింది. పాపకి అది ఇవ్వలేదంటండి బ్యాగ్. సో ఏడుస్తుంది. సో ఫ్లైఓవర్ పైన అయితే వచ్చేసాము. హైదరాబాద్లో ఉందండి అలాంటి జెండా ఒకటి. సో ఇక్కడ కూడా ఉంది చూడండి. చాలా ఖాళీగా ఉంది పైన అయితే. సో ఇంకా మా మమ్మీ అయితే శుభమస్తుకి వెళ్దాం పదండి అనింది. అసలు జనాలు చూడండి. ఇక్కడైతే మా ఆయన ఒక ఆమె మీద అయితే గొడవపడాడు. ఎందుకంటే ఆమె డోర్ తీస్తుంటే వచ్చి నేరుగా నిల్చుకునిందండి. సో లోపలికైతే వెళ్ళిపోయాం. మా ఆయన అయితే నేను రాను పో స్వామి, ఏంది ఈ జనాలు అనేసి ఇంకా బయటే ఉన్నాడు. సో లోపల చూడండి సేల్స్ జరుగుతున్నాయి. ఎంత మంది ఉన్నారంటే బా స్వామి, ఏమి షాపింగ్ అండి. మా మమ్మీ అయితే నేను భయపడిపోయి మా మమ్మీ నా 4 చీరలు ఎత్తిచ్చేసి బయట ఉండింది. నేనే బిల్ వేసుకొచ్చాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.